నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు రాజు. చాలా అంటే చాలా. అరే 2-3 నెలల నుంచి ప్రేమించుకున్నా మస్తు ఎక్కువ చేస్తాను. నువ్వు పెద్ద మనిషి అయినా కానీ నేను లవ్ చేస్తాను. ఈ మాత్రం చేయకపోతే మంచిగా ఉంటుందా చెప్పు. చాలతయ్యా. ఏంటే కనీసం 2 అయినా తినకుండా పటు 4 అయినా తినాలి కదా. లేదత్తా, ఎక్కువ తింటే లావైపోతాను. అయినా రోజు తిని కూర్చోవడం తప్ప చేసేదేం లేదు కదా. ఇలా డైటింగ్ అని కడుపు మార్చుకోకు. తిను. ఏ వయసులో తినాల్సింది ఆ వయసులోనే తినాలి. మీకు దోశ కావాలా వడ కావాలా? వడ తింటాను. బంటి వడ తీసుకురాపో. అమ్మగారు రే బంటి ఇటువు, నేను వడ్డిస్తాను కదా, నువ్వు వెళ్ళు. అత్తయ్య, అయినా ఇంట్లో నేనుండగా పని వాళ్ళెందుకు అత్తయ్యా? మావయ్య గారు, మీకు వడంటే ఇష్టం కదా, ఇవాళ 2 కాదు 4 తినాలి. ఏమండి, మీరు కూడా తినండి. అత్తయ్య, ఏంటాయన అలా లేచి వెళ్ళిపోతున్నారు? చూడండి, తినే ప్లేట్ ముందు నుంచి అలా లేచి వెళ్ళిపోవచ్చా? మీరైనా చెప్పండి. ఏమండి, బయటికి వెళ్ళి టిఫిన్ చేద్దాం పదండి. మావయ్య 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 మౌనిక. సారీ సిస్టర్. అందరూ నన్ను అవాయిడ్ చేస్తున్నారు. ఎవరు నాతో మాట్లాడడం లేదు. అసలు నేను చేసిన తప్పేంటి? నా ఇంట్లో నేను ఉండాలనుకోవడం తప్ప, నా భర్త నాకు కావాలనుకోవడం తప్ప, ఎందుకు నన్ను ఇంత బాధపడుతున్నారు? ఇప్పటికే నా భర్త నా నుంచి దూరం అయిపోతున్నాడని, ఆ సంధ్య వల్ల నేను ఒంటరిదాన్ని అయిపోతున్నానని బాధపడుతుంటే మా అత్తయ్యకి అర్థం కావడం లేదా? ఇన్నాళ్ళు నేను కోడల్ని కాదు కూతుర్ని అని చెప్పేవారు కదా. నిజంగా నన్ను కూతురు అనుకుంటే ఆవిడే నన్ను ఇలా బాధపడతారా? నా తలరాత ఇలా రాసి పెట్టుందేమో. అమ్మగారు, టిఫిన్ వడ్డించమంటారా? నా కర్మరా, నా బ్రతుకు అదొక్కటే తక్కువ. అసలు ఇంట్లో ఎవరు తినకుండా నేను ఒక్కదాన్ని మాత్రం తిని ఏం చేస్తాను? అసలు వాళ్ళు తిన్నప్పుడు నాకు మాత్రం ఎందుకు? ఏవద్దు. అత్తయ్య, కాఫీ తీసుకోండి అత్తయ్య. అయ్యో, నేను పెట్టేదాన్ని కదమ్మా, ఎందుకు నీకు శ్రమ? అదేంటత్తయ్య కొత్తగా మాట్లాడుతున్నారు? అవును, శ్రీజ ఎక్కడుంది? ఉదయం నుంచి కనిపించట్లేదు. చదువుకుంటుందా? శ్రీజ, ఏమండి? శ్రీజ, శ్రీజ. చివరికి మందుల విషయంలో కూడా నేను సంధ్యకు భారమైపోతున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ తనకు తెలియకూడదు. నా ఆరోగ్యం ఏమైనా పర్లేదు కానీ ఈ మందుల భారం మాత్రం తన మీద పడనివ్వను. అత్తయ్య, మీరు టాబ్లెట్లు వేసుకున్నారా? వేసుకున్నానమ్మా. ఎప్పుడు వేసుకున్నారు? ఇప్పుడేనమ్మా, ఇప్పుడే వేసుకుని నీళ్లు తాగాను. ఇక్కడ నీళ్ళెక్కడున్నాయి అత్తయ్య? నేను మీకు నీళ్ళు ఇవ్వలేదు కదా. థైరాయిడ్ టాబ్లెట్ ఉదయాన్నే వేసుకోవాలి కదా. అమ్మా, అవి రోజు వేసుకోకపోయినా ఏం కాదు. అంటే మీరు రోజు వేసుకోవడం లేదా? అదే లేదమ్మా, నేను ప్రతిరోజు వేసుకుంటున్నాను.
డబ్బులు పెట్టి కొనుక్కొచ్చినప్పుడు నేను వేసుకోకుండా ఎలా ఉంటాను? మీ మెడిసిన్స్ అన్నీ అయిపోయి 3 రోజులు అవుతుంది. మీరు ఎలా వేసుకుంటున్నారు? ఏంటత్తయ్య ఇది? నీళ్లు లేకుండానే టాబ్లెట్లు వేసుకున్నాను అంటున్నారు. అసలు టాబ్లెట్సే లేకుండా టాబ్లెట్స్ ఎలా వేసుకుంటున్నారు? అమ్మా అది అత్తయ్య చెప్పాను కదా, మనకి సమస్యలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆరోగ్యాన్ని మాత్రం కాపాడుకోవాలి. మీకు 3 నెలలకి సరిపడా టాబ్లెట్స్ తీసుకొచ్చాను. ఏంటి 3 నెలలకు సరిపడా టాబ్లెట్స్ తీసుకొచ్చావా? ఇప్పటికిప్పుడు ఇంత డబ్బు ఎలా వచ్చింది? డబ్బు గురించి మర్చిపోమని చెప్పాను కదత్తయ్య. ఏంటి శ్రీజ డల్గా ఉన్నావు? ఈ కాఫీ తీసుకెళ్ళి మీ అన్నయ్యకి ఇవ్వు. ఏమండి కాఫీ తీసుకోండి. శ్రీజ నీ టర్మ్ ఫీజు కట్టాలన్నావు కదా, ఉండు. శ్రీజ టర్మ్ ఫీజుతో పాటు ఇంకా ఏవో బుక్స్ కొనుక్కోవాలన్నావు కదా, ఇదిగో తీసుకో. పాకెట్ మనీ కింద ఎక్స్ట్రా మనీ ఇస్తున్నాను, తీసుకో. ఏమండి కిరాణా కొట్టు నారాయణ సరుకుల కోసం డబ్బులు అడుగుతున్నాడు అన్నారు కదా, ఈ డబ్బులు ఇచ్చేసి ఈ నెలకు కూడా సరుకులు తీసుకుని రండి. నాకు ఇంట్లో చాలా పనులున్నాయి. శేఖరం 3 నెలలకు సరిపడా మందులు తీసుకొచ్చానని చెప్పింది. శ్రీజకి ఫీజుకి పుస్తకాలకి డబ్బులిచ్చింది. కిరాణా కొట్టుకు కట్టాల్సిన డబ్బులు కూడా ఇచ్చింది. అసలు రాత్రికి రాత్రే సంధ్యకి ఇంత డబ్బు ఎలా వచ్చిందంటావు? నాకు అదే అర్థం కావట్లేదమ్మా. అదేంట్రా, నీకు తెలియకుండా ఇంత డబ్బు ఎలా వచ్చింది? ఎక్కడి నుంచి తీసుకొచ్చిందిరా? అన్నయ్య సడన్ గా వదినకి ఇంత డబ్బు ఎలా వచ్చింది? నేను తెలుసుకుంటానులే, మీరేం కంగారు పడకండి. అబ్బా ఈ పిచ్చి పిల్ల చదువులో పడి రూమ్ కూడా సర్ది పెట్టుకోలేదు. శ్రీజకి చదువు మీద తప్ప దేని మీద ధ్యాసే ఉండదు. బట్టలు కూడా సర్దుకోకుండా మొత్తం చిందరవందరగా పడేసింది. ఈ పిల్లకి ఇలా కాదు, ఈసారి 2 తగిలించి చెప్తాను. ఏమండి మీ చెల్లి చూడండి, ఇవన్నీ ఎక్కడివక్కడే వదిలేసింది. చదువు మీద తప్ప వేరే పనుల మీద అస్సలు ధ్యాస ఉండడం లేదు. ఇలా అయితే రేపు పెళ్ళయ్యాక అత్తారింటికి వెళ్తే ఏమంటారు? తనకి పని నేర్పలేదా అని అడుగుతారు కదా. మనకెంత చెడ్డ పేరండి. రేపటి నుంచి శ్రీజకి చదువుతో పాటు పని కూడా నేర్పిస్తాను. ఏంటి సంధ్య ఇవి? ఏంటి అని అడుగుతారేంటండి? డబ్బులు కనిపించట్లేదా? అవి నారాయణకిచ్చి సరుకులు తీసుకురమ్మని చెప్పాను కదా, మళ్ళీ నాకు చూపిస్తున్నారేంటి? అదే అడుగుతున్నాను, ఈ డబ్బులు ఎలా వచ్చాయి? అబ్బా ఇప్పుడు వాటి గురించి ఎందుకండి, మన అవసరాలు తీరుతూ ఉంటే ఆనందించాలి కానీ అలా ఆరా తీస్తున్నారేంటి? మీరు వెళ్ళి నారాయణ గారికి ఇచ్చి సరుకులు తీసుకొస్తారా, లేదా ఈ పనులన్నీ పూర్తయ్యాక నన్నే వెళ్ళి డబ్బులు కట్టి సరుకులు తీసుకురమ్మంటారా? అసలు ఏం జరుగుతుంది సంధ్య? రాత్రికి రాత్రి ఇంత డబ్బు నీ దగ్గరికి ఎలా వచ్చింది? అమ్మకి మందులొచ్చాయి, చెల్లి ఫీజుకి డబ్బులొచ్చాయి, సరుకులకు కూడా డబ్బులొచ్చాయి. షాపు తగలబడిపోయి రాత్రి వరకు చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా మనం బాధలో ఉంటే ఇంత అకస్మాత్తుగా నువ్వు డబ్బులిచ్చి హడావిడి చేస్తున్నావు, అన్ని అవసరాలు తీరుస్తున్నావు. ఎలా? అబ్బా వదిలేమని చెప్తున్నాను కదండి. ఇంట్లో నాకు చాలా పనులున్నాయి, ఈ డబ్బు ఎలా వచ్చింది అన్నది ఆలోచించొద్దు. ఆగు సంధ్య, చెప్తావా లేదా? ఏంటండి మీరు ఈ మధ్య మరీ మొండిగా తయారవుతున్నారు.
ప్రతిదీ భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. ఇంట్లో నాకు చాలా పనులున్నాయి. ఆగు సంధ్య, నువ్వు చెప్పకపోతే నా మీదొట్టే. ఆ, ఏమైంది సంధ్య చేతికి? సడన్ గా నొప్పి అంటున్నావేంటి? ఆహా, ఏం లేదు. ఏది నాకు చెయ్యి చూపించు. ఏం లేదంటున్నాను కదా. చూపిస్తావా లేదా? వదిలేయండి. చూపిస్తావా లేదా? సంధ్య, నీ చేతికి గాయాలేంటి? ఏదో జరిగింది, చెప్పు సంధ్య. అసలేంటిదంతా? ఎందుకండి ఇంతలా ఒత్తిడి చేస్తారు? ఏం లేదన్నాను కదా. ఇంట్లో పనులు చేస్తూ ఉంటే చేతికి గాయాలయ్యాయి. సంధ్య, ఇవి ఇంట్లో పనులు చేస్తుంటే అయిన గాయాలు కాదు. నువ్వు చెప్పకపోతే నిజంగా నా మీదొట్టే. చెప్పు, ఈ గాయాలు ఎలా అయ్యాయి? ఈ డబ్బు ఎలా వచ్చింది? మీరనుకున్నట్టు ఈ డబ్బు రాత్రికి రాత్రే వచ్చింది. కానీ ఇది అప్పు చేస్తే రాలేదు, కష్టపడితే వచ్చింది. కష్టపడ్డావా? ఏం చేశావు? చెప్పు సంధ్య, ఏం చేశావు? ఈ సమస్యలన్నీ ఎలా తీరుతాయి? ఎలా ఈ కుటుంబాన్ని గట్టెక్కించాలి? నేను భయపడితే మీరెక్కడ భయపడతారో అని నేను ఇది కాకపోతే ఇంకొకటి అని ధైర్యంగా చెప్పాను. కానీ నాకు మాత్రం ధైర్యం రావట్లేదు. నాకు తెలుసండి, ఇది జీవితం. ఒక దారి మూసుకుపోయిన తర్వాత ఇంకో దారి వెతుక్కుంటూ వెళ్ళాలండి. మూసుకున్న దారి గురించి, కమ్ముకున్న చీకట్ల గురించి మర్చిపోవాలంటే అది అంత ఈజీ కాదు. తెల్లవారుతుందంటేనే భయం వేస్తుంది, నిద్ర పట్టడం లేదు. ఈ సమస్యలన్నీ ఎలా తీరుతాయి? ఈ కుటుంబ పోషణ ఎలా జరుగుతుంది? ఇంట్లో పెళ్ళిడికొచ్చిన శ్రీజ, ఇంకా తన చదువు, మన అవసరాలు, కష్టాల గురించి ఆలోచిస్తుంటేనే నాకు పిచ్చెక్కిపోతుంది. ఏం చెయ్యాలి? ఎలా ఈ సమస్య నుంచి గట్టెక్కాలి? దీనికి తోడు తగలబడిపోయిన షాప్ మీద తీసుకున్న లోన్కి ఈఎంఐలు ఎలా కట్టాలి? ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే తలంతా భారంగా ఉంది. గట్టిగా అరవాలనుంది. కానీ కన్నీళ్ళని కూడా రహస్యంగా దాచుకోవాల్సిన పరిస్థితి నాది. నేను కంటతడి పెడితే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బాధపడతారు. నేనే ధైర్యంగా ఉండకపోతే వీళ్ళంతా ధైర్యాన్ని కోల్పోతారు. అందరికీ ధైర్యం చెప్పిన నేనే ధైర్యాన్ని కోల్పోతున్నాను. అన్ని దారులు మూసుకుపోయి అంతా చీకటిగా కనబడుతుంది. సంధ్య, సంధ్య, అమ్మా సంధ్య. ఆంటీ, మీరేంటి ఈ టైంలో వచ్చారు? నిద్రపోతున్నావా? ఈ టైంలో వచ్చినందుకు సారీ అమ్మా. ఏం లేదమ్మా, మా పిన్ని గారు అమెరికా వెళ్తున్నారు. 2 రోజుల క్రితమే చెప్పారు గాని హడావిడిలో పడి మర్చిపోయానమ్మా. తెల్లవారుజామున 5 గంటలకి ఫ్లైట్ ఉంది. అర్జెంటుగా కొన్ని చీరలు కావాలమ్మా. ఇవిగో డబ్బులు, చీరలు తీసుకురామ్మా. ఆంటీ, స్టాక్ లేదు.
ముందే చెప్పుంటే రెడీ చేసి ఉండేదాన్ని. సర్లే అమ్మా, నేను పనిలో పడి మర్చిపోయాను. లేదంటే ముందే చెప్పేదాన్ని. ఇప్పటికిప్పుడంటే నీకైనా ఎలా కుదురుతుందిలే. పక్క వీధిలో మీలాగే బట్టలు నేసేవాళ్ళున్నారు కదా, వాళ్ళ దగ్గర స్టాక్ ఉందేమో, వెళ్ళి వాళ్ళ దగ్గర కొంటానులే. ఆంటీ, ఏంటమ్మా? నాకు డబ్బు అవసరం చాలా ఉంది. మీకు అభ్యంతరం లేకపోతే నేను చీరలు నేసిస్తాను. ఫ్లైట్ ఎన్ని గంటలకన్నారు? తెల్లవారుజామున 5 గంటలకమ్మా. ఆ టైంకల్లా నేను రెడీ చేసిస్తాను. మీరు కొద్దిగా ఓపిక పడితే ఆ టైంకి నేను అడ్జస్ట్ చేస్తాను. అది కాదమ్మా, ఇంటర్నేషనల్ ఫ్లైట్. మేం ఖచ్చితంగా టైంకి అక్కడికి వెళ్ళిపోవాలి. నీ వల్లేమైనా ఆలస్యమైతే? అయ్యో లేదండి, నా అవసరం అలాంటిది. ఈ రాత్రి ఎలాగైనా సరే చీరలన్నీ ఫినిష్ చేసి మీకు టైంకి అందిస్తాను. ఖచ్చితంగా ఇస్తానంటీ, నమ్మకం ఉంచండి. సరే, నీకు డబ్బు అవసరం అంటున్నావు కదా, కానీ అక్కడ నా మాట పోకూడదు. అయ్యో, మీ మాట అస్సలు పోనివ్వను. నాకొక్క అవకాశం ఇవ్వండి. మీ ఫ్లైట్ టైంకి నేను మీకు చీరలు అందించి మీకు ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటాను. సరేనమ్మా, పైగా షాప్ కూడా తగలబడిపోయి బాధల్లో ఉన్నావు. ఈ డబ్బు ఎంతో కొంత నీ అవసరాలకు ఉపయోగపడుతుంది. నువ్వివ్వకపోతే అవతల మా పిన్నిగారు చాలా కోప్పడతారు. లేదండి, నేను టైంకి అందించేస్తాను. సరేనమ్మా, నా మాట నిలబెట్టు. తెల్లవారుజామునొచ్చి తీసుకెళ్తాను. అలాగే ఆంటీ. ఇదిగో. అమ్మా, అన్ని దారులు మూసుకుపోయాయి. రేపేంటి పరిస్థితి అన్న ప్రశ్న అందరికీ ఉంది. నేను మా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ధైర్యం అయితే చెప్పాను, కానీ నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. అనుక్షణం నాకు భయం వేస్తుంది. ఈ క్రమంలోనే వేణీళ్ళకి తోడు చన్నీళ్ళు అన్నట్టు పక్కింటి ఆంటీ వచ్చి చీరలు నేసివ్వమని అడిగారు. ఒక విధంగా ఆవిడ అడిగిన చీరలు తెల్లవారుజాము కల్లా నేయడం అనేది చాలా కష్టం. కానీ నా ప్రయత్నం నేను చేస్తాను. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను. కనీసం కొద్ది రోజులైనా ఇంట్లో అవసరాలు ఖర్చులు తీరుతాయి. మహర్షిలాగా సాగదా మనుష్యులందు నీ కదా, మహర్షిలాగా సాగదా. ఇదే కదా నీ కదా, ముగింపు లేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కదా, ముగింపు లేనిదై సదా సాగదా. నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా. సిరాలు లక్ష వంపదా, చిరాక్షరాలు రాయదా. నిసీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా. నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలదా. మనుష్యులందు నీ కదా, మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కదా, మహర్షిలాగా సాగదా. సంధ్యా, ఇదిగోండి.
నిజంగా ఆశ్చర్యంగా ఉందమ్మా. నువ్వు మాటైతే ఇచ్చావు గాని సమయానికి అందించగలుగుతావో లేదో అన్న భయం ఉంది. నేను మా పిన్నిగారి దగ్గర మాట పడాల్సి వస్తుంది అనుకున్నాను. మొత్తానికి మాట నిలబెట్టుకున్నావు. ఇదిగో అమ్మా, నువ్వు అడిగినంత దానికంటే కొంచెం ఎక్కువే ఇస్తున్నాను. వద్దాంటీ. అమ్మా, రాత్రంతా నిద్రపోకుండా ఎంతో కష్టపడి ఇంత పనిచేశావంటే నీకెన్ని అవసరాలున్నాయో నాకు అర్థమవుతుంది. నేనేం అదనంగా ఇచ్చింది లేదమ్మా. ఇది నీ కష్టానికి ఫలితం అంతే. తీసుకో అమ్మా. తీసుకో అమ్మా. చాలా థ్యాంక్స్ ఆంటీ. కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చి సహాయం చేశారు. ఇందులో నా సహాయం ఏముందమ్మా? నువ్వు కష్టపడ్డావు, మాట నిలబెట్టుకున్నావు, అన్న టైంకి చీరలిచ్చావు. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. వెళ్ళొస్తానమ్మా. సంధ్య, సంధ్య, అత్తయ్య ఏదమ్మా నీ చేతులు చూపించు. పర్లేదు అత్తయ్య. చూపించమంటున్నానా? ఈ చేతులకి ఏ జన్మలోనో నేను, నా కూతురు, నా కొడుకు మేమందరం రుణపడి ఉన్నామమ్మా. అత్తయ్య ప్లీజ్, మీరలా మాట్లాడొద్దు. నాకేం కాలేదు. నేను సంతకం చేసిన బ్లాంక్ చెక్ ఇస్తున్నాను. ఈ చెక్తో సంధ్య మొహంలో నేను ఆనందం చూడాలి. ఈ చెక్ తీసుకుని వెళ్ళి సంధ్యకివ్వరా. ఆగండి, మీరు వెళ్ళడానికి వీల్లేదు. రాజేష్, నేను చెప్తున్నాను, నువ్వు వెళుతున్నావా లేదా? భార్యగా నేను అడ్డుపడుతున్నాను. మీరు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఈ అమ్మకి నువ్విచ్చే విలువ ఇదేనా?